హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ అంటే ఇంకా ఏముంటుందండి, మన లేడీస్కి షాపింగ్లో కూడా జ్యువెలరీ, శారీస్ ఇంకా అంతే కదా, ఇంక అంతకు మించి ఏముంది. నేను ఈరోజు జ్యువెలరీ బ్లాగ్తో వచ్చేసాను. జ్యువెలరీ కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. అది నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇంకా 3-4 మంత్స్ నుంచి ఫుల్ మధ్యాహ్నం భోంచేసేయటం, బెడ్ ఎక్కేయడం, ఫోన్ పట్టుకోవడం, వెంటనే సైట్లోకి వెళ్ళిపోవటం. ఎక్కువ అమెజాన్కి వెళ్ళిపోతాను నేను. అమెజాన్ సైట్లోకి వెళ్ళిపోయి నాకు ఇష్టమైనవన్నీ షాపింగ్ చేసేసుకొని ఆర్డర్ చేసుకొని పడుకుంటాను. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. రోజుకి ఒక్కటన్నా ఆర్డర్ ఇవ్వండి, నిద్రపోతారు. అలాగా ఇవ్వగా చాలా అయిపోయిందనమాట నా దగ్గర కలెక్షన్. ఆ చాలా అయిన కలెక్షన్లో నేను ఒక 5-6 సెలెక్ట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట ట్రేలో. ఇది 1 వీక్ నుంచి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ చేయాలంటే కుదరట్లేదు. ఈరోజు ఇంకా ఏమైనా సరే చేయాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాము. ఏదో ఇట్లా కోయిన్సిడెన్స్ అండి, టప్ అంట ట్రైన్లో నా శారీ కూడా భలే మ్యాచ్ అయింది కదా, చక్కగా అనుకోకుండా ఇట్లా కోయిన్సిడెన్స్ అనమాట. అయితే నేను అమెజాన్ని కాకుండా ఇంకా ఒకటి బయట కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నా శారీస్ గురించి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీను. నేను నా ఛానల్లో నాకు కమెంట్స్ చేసే ఒక 5-6 నాకు చాలా దగ్గర అయ్యారనమాట. వాళ్ళ 5-6 గురించి కూడా నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ అది కూడా చేసి పెడతాను. ఎవరెవరు నన్ను బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, నన్ను ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళందరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీక్ చేస్తాను ఆ వ్లాగ్. అయితే నేను అసలు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి అని అంటారు కదా ఒక సినిమాలో. ఇప్పుడు నేను అట్లానే సెట్ చేశానండి. యాక్చువల్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే ఎక్కువ మనం బ్లాక్, సిల్వర్ ఇట్లాంటి వాటి మీదకే మనం వెళ్ళిపోతాం వెంటనే. ఇట్లాంటివి వేయాలంటే ఎంతసేపు మనం బ్లాక్, సిల్వరే చూజ్ చేసుకుంటాం. బట్ నేను డిఫరెంట్గా ఈరోజు ఎల్లో మీద వేసాను. అసలు ఎలా ఉంటుందా అని చెప్పేసి నాకు నేనే అనుకున్నాను అనమాట. అసలు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఆ బ్లాక్, సిల్వరేనా, ఇట్లాగా వేరే కలర్స్ మీద కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్ అవుతుందా లేదా అని నేను ఇట్లాగా వేయగానే నాకు ఎందుకో బాగా నచ్చింది అనమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఈ పాయింట్ కూడా. మీరు కూడా ఈ ఎల్లో శారీ మీద ఈ చైన్, ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. అయితే ఈ చైన్ కూడా నేను అంత క్రితం అమెజాన్ హాల్లో ఒక దాంట్లో చేశాను అనమాట. అప్పుడు ఈ చైన్ చూపించాను, అప్పుడు తెప్పించుకున్నాను ఇది. దీని మీద బాగా ఈ శారీ మీద లాంగ్ చైన్ బాగా సెట్ అయింది. ఎందుకు బాగా నచ్చిందండి నాకు. ఈ బ్యాంగిల్స్, ఈ హ్యాంగింగ్స్ అన్నీ మంచిగా సెట్ అయినాయి అనమాట. సరే, అసలు పాయింట్కి వస్తున్నాను. అయితే నేను అమెజాన్లో తీసుకునేవి కాకుండా నేను లాస్ట్ మంత్ విజయవాడ వెళ్ళాను అనమాట. విజయవాడ వెళ్ళినప్పుడు దారిలో 7 అనే ఒక హోటల్ ఉంటుంది సూర్యాపేట దగ్గర. జనరల్గా ఎప్పుడు వెళ్తాము ఆ హోటల్కి విజిట్ చేయిందే మేము అసలు దాటం అనమాట. విజయవాడ వెళ్ళాలంటే సూర్యాపేటలో ఆ హోటల్లో విజిట్ చేయాల్సిందే కంపల్సరీగా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అది దసరా దీపావళి టైం కదా, రాజస్థాన్ నుంచి కొన్ని స్టాల్స్ పెట్టారంట. రాజస్థాన్ నుంచి వచ్చారు వాళ్ళు. ఆ స్టాల్స్లో ఏంటంటే అక్కడ కూడా నాకు తగ్గట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీనే పెట్టారు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఫుడ్ కంటే ఈ షాపింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేస్తూ ఉంటాను. వెంటనే నేను ఆ స్టాల్కి వెళ్ళిపోయి ఒక చైన్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంది నాకు అసలు ఆ చైన్. ఫస్ట్ అదే చూపిద్దాం అనుకుంటున్నాను. అమెజాన్ ఈ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఆ రాజస్థాన్ జ్యువెలరీ ఇదే చూపిస్తాను నేను. ఓకేనా, స్టార్ట్ చేసేస్తాను. ఫాస్ట్గా చెప్పేస్తానండి, చాలా టైం పడుతుంది మరి అన్నీ చూపించేసరికి. ఇదండి ఆ రాజస్థానీ స్టాల్లో తీసుకున్న చైన్. ఎంత బాగుందో చూసారండి ఈ చైన్ ఎంత బాగుందో. ఇది ఇట్లాగా బ్లాక్ థ్రెడ్ వచ్చింది. థ్రెడ్కి ఏంటంటే మధ్యలో ఇట్లా రింగ్స్గా ఇచ్చారు. మొత్తం సిల్వర్ కలరే. అక్కడ మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి. నాకేంటంటే మల్టీ కలర్ కంటే నేను పక్కన యంగ్స్టర్స్ని అడిగాను అనమాట, మల్టీ కలర్ బాగుంటుందా, సిల్వర్ కలర్ బాగుంటుందా అని. అంటే వాళ్ళు సిల్వర్ కలర్ బాగుంటుంది అన్నారు, బ్లాక్ అండ్ సిల్వర్ బాగుంటుంది అన్నారు స్టూడెంట్స్. ఓకే అని నాకు కూడా ఇదే నచ్చింది. వాళ్ళని అయినా అడిగితే వాళ్ళు కూడా ఇదే బాగుందని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా బ్లాక్ థ్రెడ్కి ఇట్లా రింగ్స్ వచ్చినాయి.
అసలు ఇది చూసారా, మనం ఏదో యుద్ధాల్లో ఫిరంగిల్ టైప్లో ఉన్నాయి, బుల్లి బుల్లి ఫిరంగిల్ లాగా ఉన్నాయి. నాకు అనిపించింది అనమాట. జస్ట్ ఇప్పుడే అనిపిస్తుంది ఇది చిన్న చిన్న ఫిరంగిల్ లాగా ఉన్నాయి, ట్యూబ్స్ లాగా ఉన్నాయిలేండి. మరి ఫిరంగిల్ అంటే అదేదో ఫిరంగిల్ మెడలో వేసుకోవటం ఏంటి అన్నట్టుంది. చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉన్నాయి. ఆ ట్యూబ్స్కి ఏంటంటే పైన కూడా ఇట్లాగా బ్లాక్ ఇట్లాగా ఈ ఎనామిల్ పెయింట్ లాగా ఇచ్చారనమాట సెంటర్లో. ఈ బాటమ్ ఏమో అన్నిటికీ మువ్వలు వచ్చినాయి అండి, ప్రతి దానికి మువ్వలు వచ్చినాయి. అన్నీ అట్లానే ఉన్నాయి. ఇక్కడ పైన ఏమో 3 ఉన్నాయి ట్యూబ్స్ లాగా, తర్వాతనేమో ఇట్లా స్క్వేర్ టైప్గా ఉండి స్క్వేర్ టైప్ కూడా ఇట్లా మువ్వలు ఉన్నాయి. ఈ స్క్వేర్ టైప్లో కూడా ఫుల్ డిజైన్ అనమాట, సన్న డిజైన్, అంత మైన్యూట్గా ఉంది ఆ డిజైన్ కూడాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఒక బుట్ట వచ్చింది, ఆ ట్యూబ్కి ఒక బుట్ట వచ్చింది, ఇక బుట్ట. ఆ బుట్టకైతే ఫుల్ ఇట్లాగా బంచ్ లాగా వచ్చింది అండి చైన్స్. సూపర్ ఉంది అసలు, చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. అయితే దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అన్నీ ఇప్పుడు నేను తీసుకునే అన్నీ కూడా 500 లోపునే. ఇది 450. నేను 500 కంటే ఎక్కువ ఏది పెట్టానండి. 500 అసలు అంటే ఎక్కువ పెట్టలేక, మనకి కెపాసిటీ లేక కాదు, అందరికీ ఇప్పుడు కొనే కెపాసిటీ అందరికీ ఉంది. బట్ ఏంటంటే మనం 1 or 2 టైమ్స్ పెట్టేటప్పుడు అంత మనీ అనవసరం అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, నా శారీస్ గురించి కూడా అందరు చాలా బాగున్నాయి అంటున్నారు. నా అసలు ఎక్స్పెన్సివ్ శారీస్ కాదండి, చాలా చాలా రీజనబుల్గా తీసుకుంటాను నేను. అంటే న్యూట్రల్గా తీసుకుంటాను, మరీ హైగా వెళ్ళను, మరీ లో వెళ్ళను, మీడియంగా తీసుకుంటాను. ఎందుకంటే మనం ఒక్క శారీ కట్టామంటే ఇంకొకసారి అది కట్టాలంటే వాళ్ళు చూసారుగా ఇల్లు చూసారుగా అనే అలాగా లేడీస్గా జనరల్గా ఉండే థింకింగ్ కదా అది. అందుకని చెప్పి మనం ఒక్కసారి కట్టేదానికి అంత మనీ, అంటే ఇది కొంతమంది సజెషన్ కూడా ఇస్తున్నానని అనుకుంటున్నాను నేను. 1 or 2 టైమ్స్ కట్టే శారీస్కి అంత మనీ మనం స్పెండ్ చేయటం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అదే గోల్డ్కి కానీ మనం ఏదైనా సాలిడ్ ప్రాపర్టీస్కి పెట్టామంటే ఎప్పుడైనా దాని యొక్క వాల్యుయేషన్ పెరిగే వాటికి మనం మనీ స్పెండ్ చేయాలండి, ఎంత మనీ అయినా కూడా. ఈ శారీస్కి ఇట్లాంటి వాటికి అనవసరం అన్నమాట. చాలా తక్కువ మనీతో కొనుక్కోవాలి, ఎక్కువ కొనుక్కోవాలన్నమాట అప్పుడు మనం. ఎందుకంటే వెరైటీగా ఉంటుంది, ఎక్కువ వెరైటీగా పెట్టుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ పెట్టింది పెట్టుకున్నామనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఆ ఎంజాయ్ చేయొచ్చు కదా మనం. ఏమంటారు? ఇది నేను పెట్టుకుని చూపిస్తాను. ఓకే, ఇది పెట్టుకోవాలంటే ఇది తీయాలి. ఇంకొకటి, దీనికి హ్యాంగింగ్స్ రాలేదు నేను, అందుకని చెప్పేసి ఈ హ్యాంగింగ్స్ ఉన్నప్పుడే ఇది పెట్టేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట. అలా టైం కలిసి వస్తుందని చెప్పేసి. సూపర్ ఉంది కదండి, చాలా నచ్చింది అసలు. దీనికి సెట్ అయినాయి, నా అంత క్రితం ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అనమాట. దీన్ని నేను పేరప్ చేశాను ఇట్లాగా. సేమ్ దీనికేమో ఇట్లా సిల్వర్ మూవలు వస్తే దీనికేమో బ్లాక్ మూవలు, అట్లా బాగుంది, కాంట్రాస్ట్గా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇట్లా నెక్కి పెట్టుకుంటేనే షో ఉంటుంది అనమాట, ఇలా కిందకి పెట్టుకుంటే అంత షో అనిపిస్తుంది. జస్ట్ లైక్ చోకర్ టైప్ లాగా ఉంది అనిపించింది నాకు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది నేను ఆల్రెడీ దీపావళికి విష్ చేశాను కదా, అప్పుడు ఆ శారీ మీదకి నేను ఈ చైన్ ఆల్రెడీ పెట్టుకున్నాను. కానీ శారీ మీద అంత పర్టికులర్గా కనపడదు కదా, అందుకని మళ్ళీ మీకు విడిగా చూపిద్దాము అంటే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అట్లా డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి నేను ఇది కూడా మీకు చూపించే వాటిలో పెట్టేశాను. అయితే ఇది అసలు ఎంత బాగుందంటేనండి, అసలు చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉందన్నమాట, చోకర్ టైప్. ఇది చూసారా, ఇది ఎంత బాగుందో అసలు. ఇది ఇట్లా మ్యాట్ లాగా వచ్చింది, చాలా థిన్ ఉందన్నమాట. తిక్కుకుంటే మనకు మళ్ళీ అన్కంఫర్టబుల్ ఉంటుంది. చాలా చక్కగా థిన్గా ఉంది, ఇట్లాగ లేయర్ టైప్లో ఉంది. అసలు మ్యాటే అనమాట, మ్యాట్ ఫినిషింగ్ ఎట్లా అంటారు అట్లా ఉందన్నమాట. ఇది ఇట్లానే 3 ఇచ్చారనమాట. అసలు చోకర్ నేను మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది చోకర్ టైపు. అయితే ఇట్లా సెంటర్లోనేమో ఇట్లాగా పీకాక్ లీవ్స్ ఉంటాయి కదా, అట్లా లీఫ్ లాగా పెట్టేసి చుట్టూ ఇట్లా కలవరి డిజైన్ ఇచ్చారు. పైనేమో అటు ఇటు చిన్న మామిడి పిందెలు పెట్టారు. చాలా చాలా షో ఉంది. నేను అసలు అమెజాన్లో నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడే బాగా నచ్చింది, కానీ అంత బాగుంటుందా అనుకున్నాను. కానీ రివ్యూస్ చూస్తాను, చాలామంది బాగుంది అన్నారు. ఓకే అని ఇక నేను ఆర్డర్ ఇచ్చేసాను. చాలా నచ్చింది నాకు.
మెయిన్ ఆ చైన్తో పాటు ఒక్కోసారి మనకి చైన్ నచ్చితే హ్యాంగింగ్స్ నచ్చవు, ఒకవేళ ఇయర్ రింగ్స్ నచ్చితే ఒక్కొక్కసారి చైన్. కానీ ఇది కాంబో సెట్ లాగా భలే నచ్చిందండి నాకు అసలు. ఇది స్టడ్స్ టైప్ వచ్చింది, సేమ్ చైన్లో ఏది ఉందో అదే ఇంకా స్టడ్ టైప్ అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఇచ్చారు, బెంగాలీ పిన్ని పెట్టినట్టుగా అట్లా ఇచ్చారు, స్టడ్ టైప్ అనమాట. సూపర్ ఉంది కదా. అసలు నాకు అన్నిటికంటే చైన్స్ ఇట్లా చౌకర్ టైపు నెక్లెసెస్ కానీ లాంగ్ చైన్స్ ఏమన్నా సరే ఇట్లా నాకు స్టడ్స్ టైప్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది స్టడ్స్ అలా పెట్టుకుంటే. ఎందుకంటే మన ఏజ్ని బట్టి కూడా మన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు నా ఏజ్కి తగ్గట్టుగా ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి నేను వీటితో ఏం సాటిస్ఫాక్షన్గా ఉండను. యంగ్స్టర్స్ పెట్టేస్తాను, అన్నీ పెట్టేస్తూనే ఉంటాను. అలా ఏంటి అలాగా శారీకి తగ్గట్టుగా అలా పెట్టుకుంటే బాగా అనిపిస్తుందని నా ఒపీనియన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూపించే చాలా చాలా హెవీ అండి. అసలు నేను అది కొంచెం పార్టీ వేర్ లుక్ అనిపిస్తూ ఉంటుంది. అది చాలా హెవీగా ఉంది. అది హెవీ చైన్ ఏమో హెవీగా ఉంది, హ్యాంగింగ్స్ ఏమో చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అట్లా నాకు అనిపిస్తుంది. పెద్దగా ఇది చైన్ హెవీగా ఉన్నప్పుడు హ్యాంగింగ్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది. అది హెవీ, ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటే బాగుంటుంది కదా. ఇది అనమాట. ఇది బీభత్సం, ఎంత బీభత్సంగా ఉందో చూసారా అసలు ఎట్లా ఉంది. ఇది ఉంచుకొని పెట్టేసుకుంటా, ఇంకా హెవీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో ఇది. అసలు పార్టీ వేర్. అసలు ముందు ముందు ట్రెండ్ అంతా మారిపోతుందండి. ఏంటంటే ఎందుకంటున్నానంటే జనరేషన్కి చాలా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. నాకు ముందు జనరేషన్స్ ఎట్లా ఉంటారనిపిస్తుంది అంటే ఇట్లాగా ఫ్యాషన్ జ్యువెలరీ, ఫంక్షన్స్కి కూడా ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకుంటేనే బాగుంటుంది అనే దానికి వచ్చేస్తారు. గోల్డ్ అంటే అన్నింటి మీద సూట్ అవ్వదు కదా, ఇవైతే అన్నింటి మీద సూట్ అవుతుంది చక్కగా. సో ఇప్పుడు దీన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా అసలు స్టూల్ మీదనే ఇంత అందంగా ఉందంటే మన మెడలోకి వెళ్తే ఇంకెంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇట్లాగ 3 చైన్స్ ఇట్లాగా థ్రెడ్ టైప్ ఇచ్చారండి. థ్రెడ్ టైప్గా ఏంటంటే ఇట్లా ట్యూబ్స్ టైప్గా ఇచ్చారన్నమాట. 3 చైన్స్. ఈ 3 చైన్స్లో 2 చైన్స్నేమో ఇట్లాగ వదిలేశారు. ఈ బాటమ్ చైన్కి మాత్రం ఇట్లాగ పెట్టారనమాట. ఇట్లాగా రౌండ్ క్రిస్టల్ కుందన్ టైప్, క్రిస్టల్ కాదు ఇది, కుందన్కి ఇట్లా చుట్టూ సిల్వర్ వచ్చి దాని కింద ఇట్లా మూవోలు వచ్చినాయి అనమాట. మొత్తం పింక్ ఎల్లో కాంబినేషన్తో చుట్టూ ఉంది. అన్నీ చాలా కాంబినేషన్స్తో ఉన్నాయి. కానీ నాకేంటంటే మన శారీస్ ఎక్కువ పట్టు శారీస్ కానీ జనరల్గా ఈ కామన్ కలర్స్ కాబట్టి మన దగ్గర ఉండేది అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పైన ఈ రెండిట్లకి అటాచ్ అయితే ఇట్లా ట్రయాంగిల్ షేపు ఇట్లా పిరమిడ్స్ టైప్ ఉన్నాయి చూసారు అసలు ఇవి. ఇది ఇంకా ఎన్హాన్స్ అయింది లుక్ అనిపిస్తుంది నాకు. ఈ పిరమిడ్స్ టైప్ ఉన్నాయి అటు ఇటు లాకెట్స్, దానికి ఇట్లా. ఇది కూడా చాలా ఈజీ అండి. ఈ చైన్ టైప్ హుక్ టైప్ కాకుండా థ్రెడ్ టైప్ చక్కగా ఇలా పెట్టేసుకొని ఇలా లాగేసుకుంటే టైట్ అయిపోతుంది. తీసేటప్పుడు ఇలాగ లూజ్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. దీనికేమో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి అనమాట. చాలా సింపుల్గా ఇచ్చారు ఇయర్ రింగ్స్, పింక్ స్టోన్తో. పింక్ కుందన్కేమో ఇట్లాగ చుట్టూ సిల్వర్ కలర్కేమో మళ్ళీ మూవల్. ఇదేమో ఇట్లాగా హుక్ టైప్ అనమాట హ్యాంగింగ్. ఇది చిన్న పిల్లలకైతే బాగుంటుంది. ఓకే, ఇది కూడా పెట్టుకొని మిమ్మల్ని జడిపించేస్తా. రెడీ. ఏం బీభత్సంగా ఉన్నానండి అసలు. అలా ఈ శారీకి కూడా ఎంత సూట్ అయిందో చూసారా అసలు. చక్కగా ఇందులో ఎల్లో ఉంది కాబట్టి మంచిగా మ్యాచింగ్ కూడా ఉంది. అదే నేను అంటుంది, ట్రెండ్ సెట్ చేసేసాను చూసారా. పట్టు ఏ కలర్ మీద కన్నా కూడా మనం ఈ జ్యువెలరీ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ట్రెండ్ సెట్ చేశాను. ఎలా ఉందంటారు? ఏ చైన్ పెట్టుకుంటే నేను బాగున్నానో నాకు అసలు నేను బాగోవటం పక్కన పెట్టండి. ఏ చైన్ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోదాం. అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. నాకు ఇంత లాంగ్ వాటి కంటే నెక్ వరకు ఉన్నాయంటే చాలా ఇష్టపడతాను. అది నెక్లెస్ టైపు. నెక్లెస్ ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీనే కానీ నెక్లెస్ టైప్ అనమాట. ఓకేనా?
పట్టీలు కూడా తెప్పించానండి. ఏది చూస్తే అది ఏది నచ్చితే అది తెప్పించేసేయటమే. ఇంకా పట్టీలు కూడా తెప్పించాను. ఫస్ట్ పట్టీలు చూపిస్తాను. ఇవి పట్టీలు పట్టీలు 2 కాకుండా ఎన్ని ఉంటాయి? ఈ 2 పట్టీలు అనమాట. ఏంటో ఇప్పుడు అసలు ప్యాకింగ్ చాలా బాగుంటుందండి. నేను అన్నీ ఓపెన్ చేసేసాను కానీ అన్ని ఇట్లా బబుల్ ర్యాప్లో వస్తాయి అనమాట. చాలా నీట్గా ఉంటుంది ప్యాకింగ్ అయితే. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటున్నాయి అనుకోండి. అన్ని సైడ్స్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఓకే, ఇదండి, ఇది నెక్లెస్ అనమాట. సూపర్ నచ్చింది నాకు అసలు ఈ నెక్లెస్ అయితే. ఇంకా పెట్టలేదు, ఓన్లీ ఇందాక పెట్టుకున్న చోకర్ ఒక్కటే పెట్టుకున్నాను. నేను ఇంకేం పెట్టలేదు. ఇంకా తొందరలో పెట్టుకోవాలి, తపన వచ్చేస్తుంది అనమాట. దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు పెట్టేసుకుందాం అని చెప్పేసి. ఇదేమో చైన్, ఏమో హ్యాంగింగ్స్ వచ్చినాయి. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు అసలు ఎంత బాగుందో అసలు. ఇది నెక్ పీస్, ఇలా చిన్న రౌండ్ షేప్కి లోటస్ ఫ్లవర్ ఉంది సెంటర్లో. లోటస్ ఫ్లవర్ ప్లస్ ఇటు మైన్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయండి, అటు ఇటు కూడా. ఇక్కడ ఒకటే దాంట్లో 2 పెద్దది సెంటర్లో ఉంది, సైడ్స్ ఏమో స్మాల్ ఫ్లవర్స్ ఉన్నాయి. దానికి అసలు ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనంత జిగ్జాగ్ డిజైన్ అనమాట. ఇదంతా కూడా చాలా చాలా బాగుంది అసలు. ఎట్లా చేస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇవన్నీను. మళ్ళీ బాటమ్ సైడ్ ఏమో అన్నీ ఇట్లా చుట్టూ హాఫ్ మూన్ టైప్ కట్టింగ్ ఉండి దానికి మామిడి పిందె డిజైన్ అనమాట. ఫుల్ మామిడి. అసలు నా చెయ్యి పెడితే నా చెయ్యే కనబడుతున్నట్టుంది. నేను ఇలా పెట్టి చెప్తాను. ఈ బాటమ్ దగ్గర చాలా స్మాల్ మామిడి పిందెలు అట్లా 5 అనమాట. దీనికేమో ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చినాయి అనమాట. ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా, చాలా ట్రెండీ లుక్ ఉన్నాయి ఈ హ్యాంగింగ్స్. ఓకే, ఇవి కూడా పెట్టుకొని చూపిస్తాను. నాకు సూట్ అవ్వలేదేమో అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఇవేంటి నా ఏజ్కి తగ్గట్టు కాదు, యంగ్స్టర్స్వి. ఏదో నేను ఇలా వీడియో కోసం పెట్టి చూపిస్తున్నాను. కానీ చాలా బాగున్నాయి. మన ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు kazandi, జబర్దస్త్ ప్రోగ్రాంలో. ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వీక్. దాంట్లో ఇలాంటి సేమ్ ఇలాంటి పెట్టారు. నేను అవి చూసి ప్రోమోలో చూస్తాను అనమాట. నేను నిన్న చూసి సేమ్ రోజా గారు ఇలాంటివే పెట్టారే, మనం తెప్పించుకునే పెట్టారు, మీకు కంపల్సరీ చెప్పాలనుకున్నా నేను. జబర్దస్త్ చూసేవాళ్ళు రోజా గారు ఇవి పెట్టారు, చూడండి. నాకు ఈ పక్కన పెట్టేద్దామా, ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. అసలు సూపర్ నచ్చింది ఇది. ఇవి తీసేస్తాను. అసలు ఇవి ఉంటే ఏంటో నాకు కొంచెం అనీజీ అనిపిస్తుంది. ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నట్టుగా అలా ఉంది నాకు అసలు. హాయిగా ఉందండి తీసేసిన తర్వాత, ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇది చక్కగా చెవులి లేకపోయినా కూడా ఇది ఒక్కటైనా కూడా ఎంత నీట్గా ఉందో కదా, డిగ్నిఫైడ్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఈసారి చూపించేది ఇక నెక్ పీస్ కాదండి, ఇంకా డైరెక్ట్ హ్యాంగింగ్స్ టైప్ అనమాట. అది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవండి. చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకు ఇవి. కానీ ఇది నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే నాకు ఇష్టం అనమాట. ఇట్లాంటి మోడల్ అంటే చాలా ఇష్టము. కానీ అప్పుడు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే చక్కగా మనం సైట్లో చక్కగా కనబడుతున్నాయి కాబట్టి వెంటనే సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. నాకు ఇవి నా ఏజ్కి సెట్ అవ్వవు, బట్ ఏంటంటే మీకు చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది నేను ఎవరికైనా గిఫ్ట్గా ఇద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది గిఫ్ట్కి ఇస్తానన్నమాట. ఇది నాకు కాదు, కానీ మీకు పెట్టుకొని చూపిస్తాను. చూసారు ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా నేను క్లియర్గా నీట్గా సర్దలేకపోతున్నాను, అంత డిజైన్ అట్లా ఉంది. అంటే కొంచెం హెవీగా ఉండేసరికి ఏంటంటే సర్దడం కుదరట్లేదు. పెట్టుకొని చూపించినప్పుడు మీకు తెలుస్తుంది. ఇది ఏంటంటే పెద్ద స్టడ్ వచ్చింది. స్టడ్కి మధ్యలో సెంటర్ మొత్తం ఏంటంటే మినియేచర్ డిజైన్ లాగా సూపర్ ఉంది. అసలు డిజైన్ చాలా చాలా బాగా ఇచ్చారు. దీనికి ఏంటంటే హ్యాంగింగ్ లాగా క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. స్టడ్కి కూడా క్రిస్టల్,
ఈ స్టడ్కి అటాచ్ అయ్యి బుట్ట ఉంది, ఆ బుట్టకు కూడా ఇట్లా క్రిస్టల్స్ హ్యాంగ్ అయ్యి వచ్చినాయి. చాలా చాలా బాగుంది, అంటే ఎలిగెంట్ లుక్ ఉంటుందని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇప్పుడు మీరు ఇది చూసి సపరేట్ అనుకుంటున్నారేమో, సపరేట్ కాదు, ఇది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ఏమి లేదు, దీనికి కంప్లీట్గా దీనికి అటాచ్ అయిపోయి ఉంటుంది. దీనికేమో ఇట్లా 3 చైన్స్ వచ్చినాయి, 3 చైన్స్ ఇట్లా సన్న చైన్స్. తర్వాత ఇట్లా నేను మీకు పెట్టుకున్న తర్వాత క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు బాటమ్ ఏమో ఇట్లా పెద్ద చైన్ ఉండి దానికి మళ్ళీ క్రిస్టల్ హ్యాంగింగ్ టైప్ వచ్చింది అనమాట. అట్లానే పాపిడి చైన్ కూడా సేమ్ స్టడ్కి ఏమో ఇట్లా క్రిస్టల్స్ హ్యాంగ్ వచ్చినాయి. ఈ చైన్కి అటు ఇటు క్రిస్టల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. అసలు ఎంత బాగుందండి, ఏంటో నాకే బాగుంది అనుకుంటున్నాను. ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదండి ప్రతి ఒక్కరికి. ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అసలు లక్కీగా చూసారా, ఈ నెక్ పీస్కి కూడా ఇప్పటికిప్పుడే సెట్ అయిన అనిపించింది మాకైతే. ఇది నేను తీయకుండానే ఇది పెట్టగానే ఇది తీద్దామనే లోపు సెట్ అయింది కదా అని చెప్పేసి ఉంచేసాను. దీనికి నెక్ పీస్ రాలేదు, ఓన్లీ ఇది ఒక్కటే అనమాట సెట్. ఇదే సెట్, ఇంకా నెక్ పీస్ ఏం లేదు. కానీ చాలా బాగా నచ్చినాయి నాకు. అంటే బయటకు పెట్టుకెళ్ళడానికి అంత డేర్ చేయలేనండి. అందుకనే ఈ వీడియోస్ ద్వారా నా యొక్క హ్యాపీనెస్ని, నా ఎంజాయ్మెంట్ని, అన్ని నా డిజైర్స్ అన్నిటిని కూడా తీర్చేసుకుంటున్నాను. నాకు ఒక ఇదే ఇష్టం అనమాట ఇట్లాంటివి పెట్టుకోవాలని. కానీ నెవ్వర్ బయటికి వెళ్ళడం అనేది నెవ్వర్ కదా, అసలు ఇంపాసిబుల్ అనమాట బయటికి వెళ్ళడం ఇలా పెట్టుకొని. యాక్చువల్గా అసలు ఇలాంటివి ఏంటంటే యంగ్స్టర్స్ పెట్టుకొని, ఇప్పుడు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, ట్రైబల్ డ్యాన్సెస్ ఉంటాయి కదా, వాటికి చాలా బాగా సూట్ అవుతాయి. నాకు ట్రైబల్ అంటే ఒకటి గుర్తుకు వచ్చింది, పౌర్ణమి సినిమాలో త్రిష కూడా ఇలాంటివే పెట్టుకొని ఉంటుంది. మొత్తం సినిమా మొత్తం ఎక్కువ ఇలాంటివే పెట్టుకుంటుంది. నాకు అప్పుడే అనిపించింది తనకు బాగా సెట్ అయినాయి అనిపించినాయి నాకు. ఈ చైన్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయి అసలు. చక్కగా యంగ్స్టర్స్ చాలా బాగుంటాయండి. ఈ వీడియో చూసే యంగ్స్టర్స్ అందరూ అమెజాన్లో తెప్పించుకోండి. 350 400 ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా 500 బిలోనే, అది మాత్రం ఫిక్స్ అనమాట. ఎప్పుడు కూడా నా శారీస్ ఎక్కువ 1000 to 2000 బిలోనే ఉంటాయి, ఇవి చూస్తేనే 500 బిలోనే ఉంటాయి. ఎందుకనండి ఇలా చూస్తుంటే నా ఫేస్ కూడా చూసుకోవట్లే, ఇట్లా చూసుకోవడం సరిపోతుంది నాకు పౌర్ణమి సినిమా గుర్తుకు రాగానే ఒక సాంగ్ కూడా గుర్తు వచ్చింది. ఒక పాట పాడేస్తాను, ఓకే? అందరు రెడీగా ఉండండి. చిన్న రెడీనా? రెడీ. 1 2 3 1 2 3 గో. మువ్వల నవ్వకల ముత్తమందారమా, ముగ్గులో దింపకిలా ముక్త సింగారమా, నెలకే నాట్యం నేర్పవే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే. ఏంటనండి సబ్ కాన్షియస్లో అన్ని కూడా ప్రతి ఏ మ్యాటర్నో బయటకు వచ్చేస్తూనే ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి సబ్ కాన్షియస్లో చాలా చాలా ఉంటాయి, కానీ ఈ బయటికి లాగే వాళ్ళే లేక అట్లా ఆగిపోతాయి అనమాట. కానీ మా చిన్న ఆ యొక్క నిధిని ఇలా లాగుతున్నాడు నాయన్ని. మా చిన్న ఎంకరేజ్మెంట్తో నేను ఇలాగ వీడియోస్ చేస్తున్నాను. చెప్పొద్దు అంటున్నాడు, అయినా నేను నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. కరెక్ట్. అలా అనక చిన్న, మా చిన్ని తండ్రి ఎంకరేజ్మెంట్తో నేను ఇలా పాట పాడగలుగుతున్నానండి, లేదా నేను పాడలేను ఎవరి ముందు కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్, బాయ్.